అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా చాలా స్పెషల్ వీడియో ఇది. నేను యాక్చువల్లీ మర్చిపోయాను దీని గురించి చేయడము. అసలు నాకు థాట్ కూడా రాలేదనమాట. మన ఛానల్ నుంచే ఒక వ్యూవర్ నాకు సజెస్ట్ చేశారు. మ్యామ్ మీరు ఈ రీడింగ్ చేయండి అని చెప్పేసి. తను చెప్పిన తర్వాత నాకు అవును కదా! ఇది న్యూ మూన్ ఉంది. నేను మర్చిపోయాను అనుకున్నాననమాట. సో, తనకి ఫస్ట్ చాలా చాలా థాంక్స్ నాకు గుర్తు చేసినందుకు. సో, మనం మరి చూసేద్దాము ఈ వీడియో ఏంటి అని చెప్పేసి. చాలా చిన్న వీడియో. నేను మీకు కొన్ని జస్ట్ కొన్ని పాయింటర్స్ ఇస్తాను అంతే. ఓకే. సో, ఇవాళ అంటే 11th జాన్యురీ వచ్చేసి న్యూ మూన్. న్యూ మూన్ అంటే అమావాస్య. సో, ఫస్ట్ న్యూ మూన్ ఇన్ ద ఇయర్ అని చెప్పొచ్చు. ఓకే. 2024 స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ న్యూ మూన్ ఇది. ఫస్ట్ అమావాస్య. అది కూడా చాలా లైక్ స్పెషల్ అనమాట. ఎందుకంటే స్టార్ట్ అవ్వడమే న్యూ బిగినింగ్‌తో స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ అని అర్థము. ఫస్ట్ 11th ఫస్ట్ మంత్ 11th డేట్ అండ్ ఫస్ట్ న్యూ మూన్ అనమాట. సో, ఇట్ ఈస్ లైక్ 1, 1, 1, 1, 1, 11, 1 రైట్. సో, 11, 11 అన్నట్లు చెప్పొచ్చు అనమాట. సో, ఇది ఎప్పుడైనా సరే 1 నంబర్ న్యూమరాలజీలో న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తుందనమాట. సో, ఈ న్యూ మూన్ వచ్చేసి క్యాప్రికాన్ సైన్‌లో రాబోతుంది. అంటే దానికి మీనింగ్ ఏంటంటే క్యాప్రికాన్ ప్రతి ఒక్క సైన్‌కి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందనమాట. సో, దానికి సంబంధించి మనం ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా తొందరగా సక్సెస్ వస్తుంది. ఓన్లీ ఆ సైన్ వాళ్ళే చేయాలా అంటే లేదు. వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. కానీ అందరూ చేయాలి. అందరూ ఈ మేనిఫెస్టేషన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రాబోతుందనమాట. సో, క్యాప్రికాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనంటే సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు ప్రాక్టికాలిటీకి ఎర్త్ సైన్ క్యాప్రికాన్ వచ్చేసి అంటే మకర రాశి వచ్చేసి ఎర్త్ సైన్ అనమాట. భూమి మీద ఏమైతే నడుస్తున్నాయో మనం ఇప్పుడు మనీ, ప్రాపర్టీస్, సక్సెస్, పాపులారిటీ ఇవంతా ఉంటుంది కదా! ఇదంతా వచ్చేసి ఆహ్, ఆహ్, క్యాప్రికాన్ సైన్‌కి సంబంధించిందనమాట. వాళ్ళు హార్డ్ వర్కింగ్ నేచర్, లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. తొందరగా లైక్ ఒక జాబ్ ఉండాలి. ఈ జాబ్ నెక్స్ట్ తర్వాత ప్రమోషన్స్ అని చెప్పేసి, డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసి, ఇలాంటిదంతా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనమాట మకర రాశి వాళ్ళకి. సో, మీలో ఎవరికైనా మనీ కావాలి, జాబ్ కావాలి, ప్రాపర్టీస్ కొనాలి, జ్యువెల్లరీ కొనాలి, ఇలాంటివంతా ఏదన్నా అనుకుంటే ఈ టైం వచ్చేసి బెస్ట్ టైం అనమాట. మీరు మీ గోల్స్ సెట్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఈరోజు గోల్ సెట్ చేసి యూనివర్స్‌ని అడిగారనుకోండి, మీరు ఏది కోరుకుంటున్నా సరే అది తొందరగా వచ్చేస్తుంది. ఓకే. యూనివర్స్ ఐ వాంట్ దిస్. ఐ నీడ్ టు బై ప్రాపర్టీ. అలా అని నేను ఓన్లీ అదొక్కటే జరుగుతుందంటే అలా ఏం లేదు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అది కాబట్టి అలాంటివి ఏదైనా మీకు అలాంటి దానికి సంబంధించి కోరికలు ఏదైనా ఉంటే తొందరగా నెరవేరుతుందని. మిగతావి కూడా జరుగుతాయి. ఇది కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. అలా అనమాట. ఓకే. సో, మీరు ఈ మేనిఫెస్టేషన్ చేయండి. ఇవాళ చాలా 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 మంచి డే యాక్చువల్లీ న్యూ బిగినింగ్, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరొక ఎనర్జీతో స్టార్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఓకే. సో, మరి ఏం చేయాలి అనంటే నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను కదా మీకు న్యూ మూన్‌కి సంబంధించి మేనిఫెస్టేషన్. సో, మీరొకసారి ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీ వస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి. అఫర్మేషన్స్ ఖచ్చితంగా చెప్పండి. గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్‌కి థాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకేదైనా గోల్స్ ఉన్నాయనుకోండి లైఫ్‌లో నెక్స్ట్ ఈ ఇయర్‌లో మీరేదైనా గోల్స్ ఫినిష్ చేయాలనుకోండి. లైక్ రాసి పెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ నేను డిసెంబర్‌లోనే రాసి పెట్టాను. మీకు ఒక వీడియోలో చెప్పాననుకుంటాను. సో, ఏ గోల్స్ అయితే ఫినిష్ చేయాలనుకుంటున్నారో అవన్నీ రాసి పెట్టుకోండి. యూనివర్స్‌కి చెప్పండి. ఐ నీడ్ టు ఫినిష్ థిస్ గోల్స్. ఐ నీడ్ టు మేనిఫెస్ట్ థిస్. ఇది నేను ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయాలి యూనివర్స్ అని చెప్పేసి. ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పండి. మీరొకసారి ఆ వీడియో చూడండి. నేను లింక్ కింద పెడతాను. వీడియో చెక్ చేయండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో, ఆ మేనిఫెస్టేషన్ చేయండి. ఏది కోరుకున్నా సరే న్యూ బిగినింగ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది 100% వస్తుంది. కొంచెం తొందరగా కూడా జరుగుతుందనమాట. ఓకే. మీరు ఏం కావాలనుకుంటున్నా యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అనేది తొందరగా దొరుకుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ న్యూ మూన్‌లో మీరు మర్చిపోకుండా చేయాల్సింది యాక్చువల్లీ ఇది డైలీ చేయాలి. కానీ అట్‌లీస్ట్ ఇవాళ చేస్తే ఇంకా బెస్ట్ కదా! సో, యూనివర్స్‌కి థాంక్స్ చెప్పండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. నాకీ లైఫ్‌లో ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, లైక్ కొత్త పీపుల్ మీట్ చేసినందుకు, ప్రాపర్టీస్ అయినా సరే, సక్సెస్ అయినా సరే వచ్చినందుకు చాలా 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 థాంక్స్ అని ఖచ్చితంగా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అదొక్కటే కాదు అఫర్మేషన్స్ కూడా చెప్పండి. అఫర్మేషన్స్ మీరు లైక్ ఐ హావ్ ఎవ్రీథింగ్. ఐ యామ్ సెక్యూర్. ఐ హావ్ మనీ. ఐ యామ్ అబండెంట్. ఐ యామ్ అని చెప్పడం అనమాట. ఓకే. ఐ లవ్ మై సెల్ఫ్. పీపుల్ లవ్ మీ. ఐ యామ్ వెరీ అట్రాక్టివ్. అఫర్మేషన్స్ రాసి ఒక 2, 3 టైమ్స్ చెప్పి ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని యూనివర్స్‌కి థాంక్స్ చెప్పేసి మీ రిచువల్‌ని ఎండ్ చేసేయండి. ఓకే. సో, ఒక చిన్న సింపుల్ రిచువల్ అనమాట. చేస్తే చాలా బావుంటుంది. చాలా చాలా మంచిది.
నేను ఖచ్చితంగా చేస్తాను. తనకి చాలా థాంక్స్ నాకు గుర్తు చేసినందుకు. నేను నిజంగా మర్చిపోయాను. నా మైండ్ నుంచి స్కిప్ అయిపోయిందనమాట. అసలు ఇవాళ 11th అని నేను మర్చిపోయాను. ఓకే. సో, ఇవాళ నేను కూడా చేస్తాను నైట్. మీరు కూడా చేయండి. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఏం చేయాలి, ఏమి అని చెప్పేసి. ఓకే. సో, ఇంతే ఇవాల్టి వీడియో. చిన్న వీడియో అనమాట. ఎనీవే ఇక్కడ నేను ఏంజెల్ మెసేజ్ ఒకటి చూసి చెప్పి వెళ్తాను మీకోసం. మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు, ఈరోజు ఏం చేయాలి, ఏమొస్తుంది అని చెప్పేసి వాళ్ళ నుంచి మెసేజ్ అయితే చూద్దాం. సింపుల్ వీడియో. ఓకే. హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే. మీరు ఎవరైనా ఈ టైంలో ఎవరు లేరు, మీరు ఒంటరిగా ఉన్నారు, యూనివర్స్ నుంచి సహాయం లేదు ఏమి అనుకుంటే, అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవుతుంటే డెఫినెట్లీ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే లేదు, మీకు అది కావాలనుకుంటే మీరు అది మేనిఫెస్ట్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ పీపుల్ కూడా వస్తారు, యు ఆర్ నాట్ అలోన్ అని చెప్పేసి మీకు మీ ఏంజెల్స్ కూడా మెసేజ్ ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా చెయ్యండి. చేసి నాకు మీరు కమెంట్లో చెప్పండి. ఐ విల్ రీడ్ ద కమెంట్స్. నేను రీడ్ చేస్తాను, కానీ రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవ్వను అంతే. మీకు వీడియోలో చెప్తాను ఇలా. ఓకే. ఖచ్చితంగా చేసి యూ డూ లెట్ మీ నో. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై. ఓకే. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ కొంచెంసేపట్లో మేబీ ఇంకొక వీడియో పెడతాను. ఐ విల్ సీ యూ ఇన్ సమ్ టైమ్ లేటర్. ఓకే. బాయ్.